ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు కలకలం రేపుతున్నాయి. విజయవాడ టీడీపీ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మేర లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు, అవినీతి జరిగిందనే ఆరోపణలతో సిట్ నియమించారు. కేసు విచారణ చేశారు. పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటికే విచారణ మొదలుపెట్టిన ఈడీ తాజాగా టీడీపీ ఎంపీ సతీమణికి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వైసీపీ నేతలు, వారి సన్నిహితులకే పరిమితమైన విచారణ ఇప్పుడు టీడీపీ ఎంపీల కుటుంబ సభ్యుల వద్దకు చేరింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే సిట్ గుర్తించిన ఆర్థిక లావాదేవీలపైన విచారణ చేస్తోంది. తాజాగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ కంపెనీతో రాజ్ కసిరెడ్డికి జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆర్థికపరమైన లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. గతంలోనూ జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా ఇప్పుడు తాజాగా మరోసారి సమన్లు జారీ చేసిన ఈడీ విచారణకు రావాలని స్పష్టంగా పేర్కొంది. మనీ లాండరింగ్, ఎవరితో లావాదేవీలు జరిగాయి, ఆర్థిక నెట్వర్క్, ఎవరి ఖాతా నుంచి ఎవరికి నగదు బదిలీ జరిగింది అని ఆరా తీస్తున్నారు. గతంలో ఈ కేసు విచారణ సమయంలోనే రాజ్ కసిరెడ్డితో కేశినేని చిన్ని కుటుంబంతో ఉన్న ఆర్థిక లావాదేవీలపైన కూడా రాజకీయంగా చర్చ జరిగింది. ఇప్పుడు సమన్లు జారీ చేయడంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. విచారణ సమయంలో ఆర్థిక లావాదేవీలు, ఇప్పటికే సేకరించిన సమాచారం పైన పూర్తి వివరాలు అడిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎంపీ కేశినేని చిన్ని మాత్రం నోటీసులు కంపెనీకి వచ్చాయని, తన సతీమణికి కాదని చెబుతున్నారు. రాజ్ కేశిరెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ చేయాలని అప్పట్లో ప్రయత్నం జరిగిందని, ఈ నోటీసులకు లిక్కర్ స్కామ్ కు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. నిజానికి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి కేశినేని జానకి లక్ష్మికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఇదే అంశంపై ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన ఉదంతం ఉంది. అయితే పాత కేసులోనే విచారణను మరింత వేగవంతం చేసిన దర్యాప్తు సంస్థ ఇప్పుడు మరోసారి సమన్లు జారీ చేసి గడువు విధించడం గమనార్హం. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయవాడ రాజకీయాల్లో కేశినేని చిన్ని కీలక నేతగా ఎదిగిన నేపథ్యంలో ఆయన భార్యకు ఈడీ నోటీసులు రావడం ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు పారిశ్రామిక వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27న జానకి లక్ష్మి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా గడువు కోరుతారా అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.